ఇండియన్ పార్లమెంట్లో రాజ్యసభ అనగానే మనకు గుర్తుకొచ్చేది మేధావులు, సీనియర్ లీడర్స్, పాలసీ మేకర్స్ అక్కడ కూర్చుంటారని. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారీగా ఆస్తులున్నటువంటి ఎంపీలే ఇప్పుడు రాజ్యసభ సీట్లో కూర్చుంటున్నారు. దేశం మొత్తంలో రాజ్యసభ ఎంపీల ఆస్తులను పరిశీలిస్తే కేవలం 2 తెలుగు రాష్ట్రాల ఎంపీల ఆస్తులే సుమారుగా 40% రికార్డైంది. 226 మంది ఎంపీ సిట్టింగ్ రాజ్యసభ సభ్యులు అందులో ఉంటే ఫైనాన్షియల్ అండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ పైన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ తాజాగా ఒక సంచలన రిపోర్ట్ రిలీజ్ చేసింది. మరి దేశంలో అత్యంత రిచెస్ట్ ఎంపీ ఎవరు? మన తెలుగు ఎంపీల దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆస్తుల విలువ ఎంత? బిలియనీర్ క్లబ్బుల్లో మన తెలుగు రాష్ట్రాల ఎంపీలు కానీ దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు ఎవరెవరు ఉన్నారు? ఎక్కువ క్రిమినల్ కేసులు ఏ స్టేట్కి చెందినటువంటి రాజ్యసభ ఎంపీలపై ఉన్నాయి? డీటెయిల్డ్గా వీడియోలో చూద్దాం. మనం డైరెక్ట్గా ఎన్నుకున్న ఎంపీలు అయితేనేమో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలా ఉండగలుగుతారు, ఎలాంటి స్థాయిలో మనకు పని చేయగలుగుతారని చెప్పి పూర్తిగా ఎన్నుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. కానీ రాజ్యసభ అనగానే రాజకీయ పార్టీలు ఎన్నుకునేటువంటి ఎంపీలు కాబట్టి మరి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఎవరిని ఎన్నుకుంటున్నాయి, వాళ్ళ లెక్కేంటి, వాళ్ళ పూర్తి డీటెయిల్స్ని ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఒకవేళ మీరు ఆ ఎంపీలకు సంబంధించినటువంటి నెంబర్స్ వింటే మీరంతా షాక్ అవ్వాల్సిందే. ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 226 మంది ఎంపీల సిట్టింగ్ రాజ్యసభ ఎంపీల ఆస్తుల విలువ 26,047 కోట్లంట. దీంట్లో తెలంగాణకు చెందినటువంటి ఎంపీల ఆస్తులు 7 ఎంపీలు ఉంటారు తెలంగాణ నుంచి రాజ్యసభకి. దాంట్లో వాళ్ళ ఆస్తుల చిట్టానే 8,310 కోట్ల రూపాయలకు ఉన్నది. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఎంపీల ఆస్తుల్లో దాదాపుగా 3వ వంతు వాటా తెలంగాణ ఎంపీలకే ఉంది, రాజ్యసభ ఎంపీలకి. ఓవైపు దేశంలోనే మిగిలిన రాష్ట్రాల ఎంపీలందరి యొక్క ఆస్తులు ఉంటే మరోవైపు తెలంగాణ ఎంపీలకు భారీ సంపద ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి 11 మంది రాజ్యసభ సభ్యుల యొక్క ఆస్తుల విలువ 1,949 కోట్లుగా నమోదైంది. తెలంగాణతో పోలిస్తే ఏపీ ఎంపీల సంపద కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ దేశ సగటుతో పోలిస్తే ఇది కూడా ఎక్కువే. ఈ రిపోర్ట్ ప్రకారంగా తెలంగాణలో 57% మంది ఎంపీలు, అలాగే ఏపీలో 45% మంది ఎంపీలు బిలియనీర్లుగా, అంటే 100 కోట్ల రూపాయలకు అధిపతులుగా ఏడీఆర్ రిపోర్ట్లో తేలింది. పొలిటికల్ లీడర్ల యొక్క ఆస్తులు ఏ రేంజ్లో మల్టిప్లై అవుతున్నాయి, డబల్ అవుతున్నాయి, ట్రిపుల్ అవుతున్నాయో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ పక్కా ఎగ్జాంపుల్ అండ్ ఎవిడెన్స్. దేశంలో అత్యంత రిచెస్ట్ టాప్ 3 రాజ్యసభ సభ్యులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కూడా తెలంగాణ లీడర్సే డామినేట్ చేశారు, వాళ్ళే టాప్ 1లో స్థానాన్ని దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా అత్యధిక ఆస్తున్నటువంటి తొలి 3 ఎంపీలని పరిశీలిస్తే అందులో 2 తెలంగాణకు చెందిన వారే ఉన్నారు. నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు తెలంగాణకు చెందినటువంటి బండి పార్థసారథి. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభలో ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 5,300 కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలోనే అత్యంత రిచెస్ట్ రాజ్యసభ ఎంపీగా ఆయన ప్రస్తుతానికి రికార్డులోకి ఎక్కారు. హెట్రో డ్రగ్స్ అధినేత అయినటువంటి ఈయన అసెట్స్ దేశంలోనే ఏ ఎంపీకి లేనంత భారీ స్థాయిలో ఉన్నాయి. పంజాబ్కు చెందినటువంటి బీజేపీ ఎంపీ రాజేందర్ గుప్తా 5,053 కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలోనే సెకండ్ రిచెస్ట్ ఎంపీగా నిలిచారు. ఈయన ట్రెడెంట్ గ్రూప్ అధినేతగా వ్యాపార రంగంలో భారీగా రాణిస్తున్నారు కూడా. ఇక తెలంగాణ నుంచి రీసెంట్గా కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైనటువంటి ప్రముఖ సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి ఆస్తుల లెక్క 2,558 కోట్ల రూపాయలు. అయితే ఆయన 3వ స్థానాన్ని దక్కించుకున్నారు. దేశంలోనే టాప్ 3 కుబేరుల్లో ఫస్ట్ అండ్ థర్డ్ ప్లేస్ 2 కూడా తెలంగాణకు సంబంధించిన రాజ్యసభ ఎంపీలదే. మరి వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఏ రకంగా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారు వాళ్ళ సర్వీసెస్ని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల పైచిలుక జనాభాకి ఈ టాప్ 3 ఉన్నటువంటి 2 ఎంపీల యొక్క సర్వీస్ ఏ విధంగా ఉందనేది మీరు కామెంట్ చేయండి. ఇక పార్టీల పరంగా చూస్తే తెలంగాణలో కేవలం 3 బీఆర్ఎస్ సభ్యుల ఆస్తి విలువ 5,524 కోట్ల రూపాయలుగా ఉందని ఏడీఆర్ అనౌన్స్ చేసింది. అంటే పాలిటిక్స్ అండ్ బిజినెస్ కలిసి నడుస్తున్నటువంటి ప్రస్తుత రోజుల్లో లీడర్ల యొక్క ఫైనాన్షియల్ స్టేటసే ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటిదాకా మనం ఆస్తుల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇంకోవైపు కాయిన్కి ఇంకోవైపు ఉన్నటువంటి క్రిమినల్ నేర చరిత్ర విషయంలో కూడా మనం మాట్లాడుకోవాల్సిందే. ఇక క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ఎంపీ లిస్టులో కూడా తెలంగాణలోని దేశంలోనే
నెంబర్ 1 స్థానంలో ఉంది. తెలంగాణకు చెందినటువంటి మొత్తం 7 రాజ్యసభ సభ్యుల్లో 5 పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో 3 పైన అత్యంత తీవ్రమైనటువంటి నేరాల కేసులు కూడా ఉన్నట్టుగా ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది. కేసుల పరంగా దేశంలోనే పెద్ద రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్, కేరళ, పశ్చిమ బెంగాల్ను వెనక్కి నెట్టి తెలంగాణ మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో నెంబర్ 1 ర్యాంకింగ్తో ముందుకెళ్తోంది. ఈ క్రిమినల్ కేసులు ఉన్నటువంటి 5 ఎంపీల్లో బీఆర్ఎస్ నుంచి 3, కాంగ్రెస్ నుంచి 2 ఉన్నారు. చట్టాలు చేసేటువంటి చట్టసభల్లోకి వెళ్ళేవారిపైనే ఇన్ని రకాలుగా కేసులు ఉండడం పైన ఇప్పుడు పబ్లిక్లో కూడా ఒక చర్చ నడుస్తోంది. ఇక నేషనల్ లెవెల్లో, రీజనల్ లెవెల్లో పార్టీల వారీగా ఆస్తుల వివరాలు ఎలా ఉన్నాయంటే, దేశవ్యాప్తంగా 100 కోట్ల కంటే ఎక్కువ ఆస్తున్నటువంటి ఎంపీలు మొత్తం 31 మంది ఉన్నారు. ఇందులో బీజేపీ నుంచి 7 ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్లో నుంచి 6 ఎంపీలు ఉన్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీ లీడర్స్ కూడా ఇందులో గట్టిగానే స్థానాన్ని సంపాదించుకున్నారు. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ నుంచి 2 ఎంపీలు, అలాగే జనసేన నుంచి 1 ఈ 100 కోట్ల క్లబ్లో చోటు దక్కించుకున్నారు. మొత్తంగా పార్టీల పరంగా ఆస్తుల విలువ చూస్తే దేశవ్యాప్తంగా మొత్తం బీజేపీ ఎంపీల ఆస్తుల విలువ 8,181 కోట్లు. కాంగ్రెస్ సభ్యుల యొక్క ఆస్తి మొత్తం విలువ 3,781 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కేవలం 4 ఇండిపెండెంట్ ఎంపీల దగ్గరే 2,211 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్కు వస్తే టీడీపీకి చెందినటువంటి 4 ఎంపీల ఆస్తుల విలువ 1,007,000 కోట్లుగా ఉంది. ఇక అలాగే వైసీపీకి చెందినటువంటి 4 సభ్యులకు సంబంధించి 683 కోట్ల రూపాయలుగా వాళ్ళ ఆస్తులు ఉన్నాయి. అంటే లీడర్లు ఏ పార్టీలో ఉన్నా సరే వారి ఆర్థిక బలం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందనేది ఈ లెక్క ద్వారా అర్థమవుతోంది. ఇక రాజకీయ నాయకులకు కేవలం ఆస్తులే కాదు, భారీగా అప్పులు కూడా ఉంటాయని ఈ ఏడీఆర్ అనే సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అప్పుల విషయానికి వస్తే రాజ్యసభలో అత్యధిక అప్పులు తొలి 3 ఎంపీల్లో ఏపీకి చెందినటువంటి ఒక ప్రముఖ టాప్ లీడర్ ప్లేస్ దక్కించుకున్నారు. ఆయనే టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ. ఈయన 200 కోట్ల రూపాయల అప్పులతో దేశంలోనే 2వ స్థానంలో నిలిచారు. అయితే ఈయన మొత్తం ఆస్తుల విలువ 672 కోట్లు కాగా అందులో 200 కోట్ల వరకు అప్పులే ఉన్నాయి. ఇక జార్ఖండ్కు చెందినటువంటి ఇండిపెండెంట్ ఎంపీ పరిమల్ నత్వాని 256 కోట్ల అప్పులతో దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ 149 కోట్లతో 3వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక 100 కోట్లు సంపాదించినటువంటి ఈ బిగ్ లీడర్స్ కూడా 100 కోట్ల రూపాయల అప్పులుండడం అనేది ఒక విచిత్రమైన విషయమే. ఇక ఈ మొత్తం 226 మంది ఎంపీ రాజ్యసభ సభ్యుల్లో మహిళల వాటా కేవలం 15% మాత్రమే. అంటే కేవలం 34 మంది మహిళా ఎంపీలు మాత్రమే రాజ్యసభలో ఉన్నారు. ఈ 34 మందిలో కూడా అధికార బీజేపీ నుంచి అత్యధికంగా 20 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 5, టీఎంసీ నుంచి 4 మహిళా లీడర్స్ ఉన్నారు. ఇక ఈ నెంబర్ చూస్తే మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది. చట్టసభలో మహిళలకి సమాన హక్కులు, సమాన అవకాశాలు రావాలనేది నినాదంతో కేవలం మాటలకే పరిమితం అవుతోందనేది. ప్రాక్టికల్గా చూస్తే మహిళల రిప్రజెంటేషన్ ఇంకా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీల యొక్క ఫైనాన్షియల్ అండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ రిపోర్ట్. దీన్ని చూస్తే ఒక విషయం క్లారిటీగా అర్థమవుతోంది. ఈ రోజుల్లో పాలిటిక్స్లోకి రావాలన్నా లేదా రాజ్యసభ అటువంటి అత్యున్నతమైనటువంటి స్థానంలో కూర్చోవాలన్నా, పెద్దల సభకు వెళ్ళాలన్నా కేవలం డబ్బు, పవర్ మాత్రమే బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్స్. ప్రజాసేవ అనేది వెలిక్కి వెళ్ళిపోయింది. అది కనీసం కనుచూపు మేర కూడా కనిపించట్లేదు. కోట్ల రూపాయల సంపద, డజన్ల కొద్ది క్రిమినల్ కేసులు ఉన్నవారే మనకు చట్టాలు చేసేటువంటి పొజిషన్లోకి వెళ్తే రేపు ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి? మన తెలుగు రాష్ట్రాల ఎంపీల దేశంలోనే అత్యంత ధనవంతులుగా నిలవడం పైన మీ అభిప్రాయం ఏంటి? గర్వంగా ఫీల్ అవుతున్నారా? లేదా ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించి మాకు సేవ చేయడానికి రాజ్యసభలో కూర్చున్న మీరు ప్రజల కట్టేటువంటి ట్యాక్స్ల చేత సకల సదుపాయాలు అనుభవిస్తూ భోగాలు అనుభవిస్తున్నటువంటి ఆ ఎంపీల యొక్క సర్వీస్ తెలంగాణ రాష్ట్రానికి కానీ, ఏపీకి కానీ, లేకుంటే తెలుగు స్టేట్స్కి కానీ ఏం చేసుకోలేకపోతున్నామా? వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది? రాజ్యసభ ఎంపీలపై నేను చెప్పిన డేటాలో వాళ్ళ గుర్తింపు, వాళ్ళ సర్వీస్ ఎలా ఉందో మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే నేర చరిత్రలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీల టాప్గా ఉండడం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలంటే వెంటనే ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.